భారతదేశంలో మొదటి అండర్ గ్రౌండ్ వాటర్ మెట్రో రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లో నిర్మించిన ఈ రైల్లో మొదట ప్రధాని మోదీ కొంతమంది విద్యార్థులతో కలిసి హుగ్లీ నది కింద నుండి ప్రయాణించారు. దేశంలో మొదటి మెట్రో రైలు కూడా అందుబాటులోకి వచ్చింది కూడా కలకత్తా నుండి. అండర్ వాటర్ మెట్రో రైల్ కారిడార్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీగా జనం తరలివచ్చారు. వారంతా కూడా జై శ్రీరామ్ అనే నినాదాలతో హోరెత్తించారు. జెండా ఊపి ఈ రైలు సేవలను ప్రారంభించిన ప్రధానమంత్రి తనే తొలి ప్రయాణికుడుగా రైల్లో కూర్చున్నారు. కొంతమంది విద్యార్థులు కూడా వారితో ప్రయాణించారు. ప్రధాని వారితో ముచ్చటించారు. వీరితో పాటు బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు సుఖాంత మజుందర్, ఎమ్మెల్యే శుభేందు అధికారి కూడా ఉన్నారు. అధికారులు మోదీకి అండర్ వాటర్ మెట్రో రైల్ విశేషాలను వివరించారు. కోల్కతా మెట్రోలోని ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్లో భాగంగా నిర్మించిన అండర్ వాటర్ టన్నెల్ ఎస్ప్లనేడ్ మెట్రో స్టేషన్ నుండి హౌరా మైదాన్ స్టేషన్ వరకు ఉంది. భారతదేశంలో మొదటి మెట్రో రైలు 1984లో కలకత్తాలోనే పరుగులు తీసింది. ప్రస్తుతం కూడా అండర్ వాటర్ టన్నెల్ మెట్రో కూడా కోల్కతాలోనే ప్రారంభం కావటం విశేషం. 120 కోట్ల వ్యయంతో ఈ టనల్ను హుగ్లీ నది కింద నిర్మించారు. ఈ రైలు మార్గం 16.6 కిలోమీటర్లు. అందులో 10.8 కిలోమీటర్ల పొడవున మెట్రో భూమి కింద ఉంది. హౌడా మైదాన్ నుండి ఎస్ప్లనేడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైన్లో 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టనల్ను నిర్మించారు. ఇది హుగ్లీ నదిని 45 సెకండ్లలో దాటిస్తుంది. విదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి రైలు ఎక్కే అవకాశం ఉండేది. ప్రస్తుతం మన దేశంలో ఈ రైలు ప్రారంభం కావటంతో చాలా మంది ఈ రైలులో ప్రయాణం చేయటానికి ఉబలాట పడుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.